ఇప్పుడు నిఫ్టీ ప్రైస్ యాక్షన్ చూసుకున్నట్టయితే ఈ రోజుకి మార్కెట్ ఓపెనింగ్ ఫ్లాట్ ఓపెన్ అయింది, ఫుల్ రేంజ్లో నడిచింది. ఇప్పుడు రేపటి అనాలిసిస్ చూసుకున్నట్టయితే నిన్న మనం అనుకున్నట్టు మార్కెట్ ఛానల్లోనే ఉంది. ఆల్మోస్ట్ ఛానల్ దగ్గరే రేంజ్ ఫామ్ అయింది. ఇంకొక 2 days కానీ ఈ రెసిస్టెన్స్ లైన్ దగ్గరే ఇలా కన్సల్టేట్ అంటే 1 day అంటే ఆల్రెడీ ఈ రోజు ఉంది కాబట్టి రేపు కూడా ఇలాగే కన్సల్టేట్ అయ్యి కొంచెం అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ బ్రేక్ అయితే మార్కెట్ పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. లేదంటే డౌన్ సైడ్ అయితే కిందకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. పైకి బ్రేక్ అవ్వగానే ఆవేశపడి పొజిషన్ తీసుకోకుండా ఒక 15 minutes క్యాండిల్ కానీ 1 hour క్యాండిల్ కానీ స్ట్రాంగ్ బులిష్ క్యాండిల్ క్లోజింగ్ ఇచ్చిన తర్వాత దాని హైలో ఎంట్రీ ఇవ్వండి. గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం వెయిట్ చేసి రీటెస్ట్ తీసుకుని వెళ్ళేదాకా ఆగండి. గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం రీటెస్ట్ తీసుకునే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటుంది. అక్కడ నుంచి స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్తోనే మార్కెట్ కిందకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. నిఫ్టీ రెసిస్టెన్స్ వచ్చేసరికి 22,550, నిఫ్టీకి సపోర్ట్ వచ్చేసరికి 22,450. థ్యాంక్ యూ. జై హింద్.